ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. నెల్లూరు బాలాజీనగర్లో జరిగిన ఈ కార్యక్రమానికి నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పీవీకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నుడా చైర్మన్ మాట్లాడుతూ పివి నరసింహారావు వర్ధంతి సభలో పాల్గొని నివాళులర్పించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. పివి బహుముఖ ప్రజ్ఞాశాలి అని, ఆయన విగ్రహాన్ని నెల్లూరులో నెలకొల్పాలని ఆయన అన్నారు. అనంతరం ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ మాట్లాడారు. పీవీకి ముందున్న చంద్రశేఖర్ ప్రభుత్వంలో బంగారు నిల్వలను తాకట్టు పెట్టాల్సిన దుస్థితిలో ఉన్న దేశం ఆర్థిక పరిస్థితిని చక్కదిద్ది గద్దెలో పెట్టిన ఘనత పివి నరసింహారావుకే చెందుతుందన్నారు. పీవీ తెచ్చిన ఆర్థిక సంస్కరణల ఫలితంగా భారతదేశం ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకుని నిలబడిందన్నారు. 2024లో కేంద్ర ప్రభుత్వం పీవీకి భారతరత్న ఇచ్చి సత్కరించిందన్నారు. తెలుగు నాయకులు దేశం రాజకీయాలలో తనదైన ముద్ర వేశారని ఈ సందర్భంగా ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పివి నరసింహారావు అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు పూజ్యులు పెద్దలు గౌరవనీయులు పివి నరసింహారావు గారి 20వ వర్ధంతి సందర్భంగా ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ నా తమ్ముడు ఆధ్వర్యంలో ఇంతమంది పెద్దలు రావడం, ఆ మహానుభావునికి నివాళులర్పించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఏ పార్టీ అయినా ఆయన స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఈనాడు. అది క్రమం తప్పకుండా ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ నిర్వహించడం ఒక అభినందనం. భారతదేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు తెచ్చి ఎంతో బ్రహ్మాండంగా చేసినటువంటి ఒక మేధావి, బహు ప్రజ్ఞాశాలి. మైనారిటీ ఉన్న ప్రభుత్వాన్ని కూడా ఒక మెజారిటీకి తెచ్చి 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి దేశంలో ఏకైక వ్యక్తి పివి నరసింహారావు గారు. ఆ మహానుభావుడి విగ్రహాన్ని నెల్లూరులో నిర్మించాలని చెప్పి మంత్రి నారాయణ గారిని, రామనారాయణ గారిని, ఎమ్మెల్యేలు అందరినీ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నేను కోరుతున్నా. అటువంటి మహనీయులను మర్చిపోకూడదు, ఆయన అడుగుజాడలు నడవాలి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ మరొక్కసారి ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ పెద్దలు అమృతమూర్తికి నా సంజాతిని ఘటిస్తూ ఈరోజు ఆ మహానాయకుడు గుర్తించిపోయేలా నెల్లూరులో పెద్ద కాంస్యగ్రహం నిర్మించాలని కూడా అందరూ కోరుతున్నాను. దిశ నిర్దేశించినటువంటి పరిపాలనాధ్యక్షుడు, తెలుగు బిడ్డ, భారతరత్న పివి నరసింహారావు గారి 21వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకు ఘనంగా అర్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. గౌరవ నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆయనకు ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. ఆయన యొక్క కాంస్య విగ్రహానికి కూడా ఏర్పాటు చేసేదానికి నెల్లూరు నగరంలో ప్రతిపాదిస్తున్నానని చెప్పి శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన దానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక ఆంధ్రుడుగా, తెలుగువాడుగా భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఆయనకు ముందున్నటువంటి చంద్రశేఖర్ గారి ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి బంగారు నిల్వలన్నింటినీ తాకట్టు పెట్టే సంక్షోభంలోకి భారతదేశం వచ్చిన సందర్భంలో ఒక పరిపాలనా దక్షుడుగా ఈ దేశంలో సంస్కరణలు తీసుకురావాలా, భవిష్యత్తులో ప్రపంచమంతా అల్లకల్లోలమైన ఆర్థికంగా భారతదేశం నిలబడాలా అని చెప్పి ఆనాడు ఆయన తెచ్చినటువంటి అనేక సంస్కరణ ఫలితంగా ఈరోజు భారతదేశం ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఆర్థికంగా తట్టుకొని నిలబడగలిగింది అంటే అది పివి నరసింహారావు గారి చొరవ. పివి నరసింహారావు గారికి కేంద్ర ప్రభుత్వం 2024 సంవత్సరంలో భారతరత్న బిరుదునిచ్చింది. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక ఆంధ్రుడుగా ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్ఠించినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. అదేవిధంగా ఒక ఆంధ్రుడుగా రాష్ట్రపతి పదవిని అధికరించిన వాళ్ళు నీలం సంజీవరెడ్డి గారు. ఈ యొక్క నీలం సంజీవరెడ్డి గారు కానివ్వండి, పివి నరసింహారావు గారు కానివ్వండి, ప్రకాశం పంతులు గారు కానివ్వండి, పొట్టి శ్రీరాములు గారు కానివ్వండి, దళిత సామాజిక వర్గంలో ఏకైక ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రంలో నీతి నిజాయితీ మూర్తిభవించినటువంటి దామోదరం సంజయ్ గారు, వీరందరినీ వారి యొక్క జయంతి వర్ధంతుల్లో స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే ఏదో ఆయన పివి నరసింహారావు ప్రధానమంత్రి అయ్యాడు, ఆయన ఏదో ఫోటో పెట్టుకున్నారని కొనకాకుండా భావితరాలకు ఒక పరిపాలనాధ్యక్షుడు కానీ, ఒక నిజాయితీపరుడు కానీ, ఒక స్ఫూర్తివంతమైనటువంటి పాలన అందించిన వాళ్ళు కానీ రాబోయే తరానికి వారి యొక్క స్మృతులు జ్ఞాపకంగా ఉండాలంటే ఇటువంటి కార్యక్రమాలు చేయాలి. ఒక పివి నరసింహారావు గారు 1 కోటి ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. ఆ రోజు అందరూ ఎగతాళి చేశారు, ఎక్కడి నుంచి వస్తాయని. ఏదైతే విస్తృతంగా ఐటీ రంగాన్ని తీసుకొని వచ్చి ఈరోజు ఐటీ రంగంలో ఈ దేశంలో అనేక మంది, కోట్లాది మంది దాని ఉపాధి మీద ఉన్నారంటే దానికి కారణం పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారు చేసినటువంటి అనేక సంస్కరణల ఫలితంగా
భారతదేశం ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంది అంటే ఒక ఆంధ్రుడిగా మనం గర్వపడాలి. దీంట్లో ఇంకొక విషయం ఉంది. పివి నరసింహారావు గారిని ప్రకాశం పంతులు గారినో బ్రాహ్మణ సామాజిక వర్గానికో, పొట్టి శ్రీరాములని వైశ్య సామాజిక వర్గానికో, పూలే గారిని బీసీలకో, అంబేద్కర్ గారిని దళిత సామాజిక వర్గానికో పరిమితం చేయకుండా వీళ్ళందరినీ జాతి నేతలు, జాతీయ నేతలుగా గుర్తించి అందరూ వీళ్ళని స్మరించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ పివి నరసింహారావు గారికి ఘన నివాళులర్పిస్తూ వారి ఆశయాల్లో యువత నడవాలని, వారి పరిపాలనా దక్షతతో ఈ పాలనంతా జరగాలని, పాలకులు వారిని స్ఫూర్తిగా తీసుకొని మరింత ఉన్నతంగా పరిపాలించాలని కోరుకుంటూ వారి ఘనంగా నివాళులర్పిస్తారు. అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము 2020 సవరణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం GOMS నంబర్ 134 MA అండ్ UD శాఖ తేదీ 26/7/2015 ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు LRS 2020 ను విడుదల చేసింది. 30/6/2025 కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ప్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకొనగలరు. 26/7/2025 నుండి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు lrsdtcp.ap.gov.in అనే పోర్టల్ ద్వారా 10,000 రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు. 4000 స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా 4,783 చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు. ప్లాటు యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి. లేఅవుట్లలో 10% ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో 14% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు 7% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను. 45 రోజులలో తేదీ 19/9/2025 లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో 10% రాయితీ. 45 రోజుల నుంచి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో 5% రాయితీ. 90 రోజులలో దరఖాస్తు చేసుకొనని ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును. సదరు భూమిని 22A రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు. ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయమునందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను. ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ IAS వైస్ చైర్మన్ నుడా.